హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీప్ రవ్వ పెసరపప్పు ఉప్మా చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను ఒక గ్లాసు బీప్ రవ్వ తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నాక వేరుశెనగ గుళ్ళు పచ్చెనపప్పు వేసుకున్నాను. వేగిన తర్వాత పక్కకు తీసేసానండి. తీసేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకుని పెసరపప్పు అనేది వేసుకోవాలండి. వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని మరిగిన తర్వాత ఈ రవ్వ అనేది వేసేసుకోవాలండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పిఎల్ బియ్యం రవ్వ వాడానండి. మీరు కోటా బియ్యం రవ్వ వాడితే కనుక కొంచెం వేయించుకుని ఉప్మా చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఉప్మాలో నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. తర్వాత మగ్గిన తర్వాత పైన వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి.